నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మాధవిలత మనకు ఇంతకు ముందు విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ గానే తెలుసు, కానీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఓవైసీకి ఆపోజిట్ గా నిలబడుతున్నారు. అయితే ఆమె గెలిచే అవకాశాలు ఏమున్నాయి ఉండకపోయినా పక్కకు పెడితే ఆవిడకి ఎందుకు బీజేపీ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది? Y+Z కేటగిరీ ఇచ్చారు, సెక్యూరిటీ ఇచ్చారు, అండ్ మీడియాలో కూడా చాలా విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ఎందుకు అంటారు? ఇది ఒక ఫెనామినాన్ లాగా ఆమె వచ్చింది. అంటే సడన్గా ఆమె ఇంత పాపులర్ అవ్వడం ఎవరు కూడా ఊహించలేదు. ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ మహిళ కూడా ఈ స్థాయిలో సడన్ పాపులారిటీ రాలేదు. సో ఆమె సడన్గా బీజేపీలోకి రావడం ఇదంతా చూసినప్పుడు ఏంటి స్ట్రాటజీ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఏమైనా కుమ్మక్కు ఉందా, ఓవైసీనే ఈమెను తీసుకొచ్చాడా, లేకపోతే బీజేపీ ఓవైసీ కుమ్మక్కయ్యి డ్రామా ఆడుతున్నారా, లేదు నిజంగానే ఓవైసీని ఓడించాలని బీజేపీ సీరియస్గా ట్రై చేస్తుందా, ఇవన్నీ ప్రశ్నలు. సో చాలామందికి అర్థం కావట్లేదు. చాలామంది అమాయకంగా ఏమనుకుంటున్నారంటే నిజంగానే బీజేపీ ఓవైసీని ఓడించడానికి ఈమెను తీసుకొచ్చారు, ఈమె కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఈసారి ఓడించకపోయినా ఓవైసీ మెజార్టీ లాస్ట్ టైం 2 లక్షల పైన ఆయనకి మెజార్టీ వచ్చింది, ఆ మెజార్టీని తగ్గిస్తే కూడా నెక్స్ట్ మనకి ఓల్డ్ సిటీలో బీజేపీ స్ట్రాంగ్ అవ్వచ్చు అనేది చాలామంది అనుకుంటున్నారు. అందుకని కూడా చాలామంది క్యాడర్ కావచ్చు, బీజేపీ క్యాడర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆమెను బాగా పైకి లేపుతున్నారు. మామూలుగా అయితే ఇవాళ మీడియాలో పాపులర్ కావడం పెద్ద కష్టం కాదు. అన్ని ఛానల్స్లోనూ మనం డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకోవచ్చు. సో ఎందుకంటే ఇవాళ ఛానల్స్ అన్నీ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్. సో ఎవరన్నా వచ్చి నేను ఒక 10,000 ఇస్తాను నా ఇంటర్వ్యూ ఏంటంటే కళ్ళకు అద్దుకొని వేస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి. సో ఆ రకంగా బిగినింగ్లో పెయిడ్ ఇది చేసుకుంది. తర్వాత వన్స్ పాపులర్ అయినాక ఆమె డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా కొద్దిగా పాపులర్ అవుతున్నారంటే అన్ని ఛానళ్ళు ఆమె వెంట పడతాయి. అలాగా ఆమెకు పబ్లిసిటీ కూడా వచ్చింది. అంటే కొంత ఖర్చు పెట్టుకుంది, దాని తర్వాత ఫ్రీగా కూడా స్టార్ట్ అయింది. సో అలాగా ఆమె పాపులర్ అవుతూ వచ్చింది. అయితే జనంలో తీసుకున్నప్పుడు ఆమె ఓల్డ్ సిటీలో ఎప్పటి నుంచో ఎన్జిఓ కొన్ని 2-3 ఆర్గనైజేషన్లు ఉన్నాయి, లోపముద్ర ఫౌండేషను అలాంటి సంస్థలు పెట్టి ఆమె మహిళల కోసం, ఇప్పుడు మాకు కూడా ఒక ఎన్జిఓ ఉంది, మా వైపు పనిచేస్తుంది, తను కూడా ముస్లింల్లో పనిచేస్తుంది. అంటే ముస్లిం ఉమెన్లో పూర్ ఉమెన్లో హిందూ ఉమెన్ కంటే కూడా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ మెన్ ఎక్కువగా చిన్న చిన్న పనులు చేస్తుంటారు, ప్లంబింగు, చిన్న చిన్న ఆటో డ్రైవర్సు ఇలాంటివి. రెండోది వాళ్ళకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది. సో వాళ్ళు తాగేయడం, ఆ డబ్బులు ఇంట్లో ఇవ్వకపోవడం, వీళ్ళు పిల్లల్ని చదివించుకోలేకపోవడం, వీళ్ళు ఏమంటే బయట హిందూ ఉమెన్ లాగా బయట పోయి 4 పనులు చేసే పరిస్థితి కూడా ఉండదు. సో అందువల్ల వాళ్ళకి కొంత బయట సపోర్ట్ కానీ ఇస్తే, ముఖ్యంగా టైలరింగ్ కావచ్చు, బ్యూటిషియన్ కోర్స్ కావచ్చు, ఇట్లాంటివి లోకల్గా వాళ్ళు చేసుకోగలిగిన చిన్న చిన్న వృత్తులు అవి కానీ లైవ్లీహుడ్ చూపిస్తే వాళ్ళు చాలా కృతజ్ఞతతో ఉంటారు. అలాగే ఈమె కూడా ఓల్డ్ సిటీలో ఎప్పటి నుంచో ముస్లిం ఉమెన్లో పనిచేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ తరఫున 2-3 ట్రస్టులు ఉన్నాయి, అవి పనిచేస్తారు. మామూలుగా కూడా ఒక ప్రైవేట్ కంపెనీస్ ఉన్నప్పుడు సిఎస్ఆర్ అంటారు, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా చేయాలనేది మ్యాండేటరీ అనమాట. సో వీళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, విరించి హాస్పిటల్ ఉంది, ఇంకొన్ని వేరే వ్యాపారాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా సిఎస్ఆర్ తరఫున కొంత ఫండ్ పెట్టాలి. ఆవిడ ఆ పని ఎప్పటి నుంచో చేస్తుంది, ఎడ్యుకేషన్లోనూ పెడుతుంది, ముస్లిం పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం అవన్నీ. సో అందువల్లగా ఓల్డ్ సిటీలో ఆమె కొంత పట్టుంది, అందుకనే బీజేపీ ఆమెను సెలెక్ట్ చేసుకుంది. అయితే ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే బీజేపీ ఎందుకు ఇంత నేషనల్ లీడర్లు కూడా ఆమెను పైకి లేపుతున్నారు, ఆమెకు Y+ సెక్యూరిటీ ఇచ్చారు, ఆమెకు విపరీతంగా మీడియాలో హైప్ వచ్చే విధంగా చూసుకుంటున్నారు, దీనికి కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు దీన్ని హైదరాబాదులో నుంచి మాత్రమే చూడకూడదు, మొత్తం దేశవ్యాప్తంగా మనం కానీ చూస్తే దేశవ్యాప్తంగా ఓవైసీ బీజేపీకి బి టీం అనేది అందరికీ తెలుసు. నిజానికి ఇక్కడ మర్చిపోతున్నారు, కానీ ఇష్యూ చూసేటప్పుడు ఈ ఇష్యూని బ్రాడర్గా చూసినప్పుడు మనకి నేరో స్పేర్లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. మోడీకి ఓవైసీ,
బి టీం లాగా పనిచేస్తున్నాడు. అందుకని ఆయన ఇక్కడేమో తెలంగాణలో ఏమో హైదరాబాద్ చుట్టుపక్కల తప్ప ఇంకెక్కడ పోటీ చేయడు. తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఏమో ఎక్కడ పోటీ చేయరు. ఆ 7-8 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా చేస్తారు. ఒకే ఒక ఎంపీగా హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటారు. వేరే రాష్ట్రాల్లో మాత్రం అన్ని చోట్ల నిలబెడతారు. బీహారు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీ ఇక్కడ పోయి నిలబెడతారు క్యాండిడేట్ని. ఎందుకు నిలబెడుతున్నారు, అక్కడ ఎందుకు ఇతను కంటెస్ట్ చేస్తున్నాడు అనుకున్నప్పుడు క్లియర్గా ఏంటంటే బీజేపీ ముస్లిం ఓట్లన్నీ కూడా మెల్లమెల్లగా కాంగ్రెస్కి పడడం మొదలైనాయి. ఎందుకు, బీజేపీ క్లియర్గా హిందూ మతత్వవాద పార్టీగా మారిపోయింది. అది కూడా హిందూ మతం మీద బీజేపీకి ఏదో ప్రేమ ఉందని నేను అనుకోవట్లేదు. అది రాజకీయ పరంగా అది ఏం చేసిందంటే హిందూ మెజారిటీ ఉన్నారు కాబట్టి దీన్ని మనం కానీ పైకి లేపగలిగితే, ఆ మత భావాలని కానీ పైకి లేపితే ఈ మొత్తం సమూహం ఓట్లు మనకు పడతాయి అనేది ఎప్పటి నుంచో వాళ్ళ ప్లాన్ అది. అందుకని ఓటు రాజకీయాల్లో భాగంగానే వాళ్ళు ఏం చేశారంటే హిందూ మతాన్ని బాగా పెంచడం, దాన్ని అనేక రకాల చర్యలు తీసుకున్నారు. దీని వెనకంతా కూడా ఎలక్ట్రల్ పాలిటిక్స్ ప్రధానం. కమ్యూనల్ పాలిటిక్స్ కంటే కూడా కమ్యూనల్ పాలిటిక్స్ కూడా ఎందుకు చేశారంటే ఎలక్ట్రల్ రిజల్ట్స్ కోసం, గెయిన్స్ కోసం అలా చేసుకుంటూ వచ్చారనమాట. వచ్చినప్పుడు ఏమైందంటే ముస్లింలు పాపులేషన్లో ఒక రకమైన అభద్రత మొదలైంది. ఈ అభద్రత నుంచి వాళ్ళు బీజేపీ యాంటీగా మారారు. సో కాంగ్రెస్ వైపు వేస్తున్నారు. ఈ ముస్లిం ఓట్లని చీల్చడానికి ఎవరున్నారని చూస్తే వీళ్ళకి మనోడు కనిపించాడు. సో ఇతని బాగా ఎడ్యుకేటెడ్, ఇతను సర్కిల్ ఉంది, డైనమిక్గా ఉంటారు వీళ్ళు, ఓవైసీ బ్రదర్స్. సో ఇతనితో మాట్లాడుకున్నారు. ఇతను వెళ్ళి మొత్తంగా మొదలుపెట్టాడు. అందుకని చాలా స్ట్రాంగ్గా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఇతను మాట్లాడడం మొదలుపెట్టాడు. సో మెల్లమెల్లగా ముస్లింలు బిగినింగ్లో తెలియకుండా ఇతనేదో మన కోసం ఛాంపియన్గా ఉన్నాడు, ఇలాంటి ఒక నాయకుడు ఉంటే కానీ మనం బీజేపీ హిందూ మతతత్వ శక్తులతో పోరాడలేమని ఇతన్ని నమ్మి గుడ్డిగా వేశారు. అది బీజేపీకి పనికొచ్చింది. చాలా చోట్ల నార్త్లో 5,000 ఓట్లు 10,000 ఓట్లు ఇతను చీల్చగలిగాడు. దానివల్ల బీజేపీ గెయిన్ అయింది. సో ఇది వాళ్ళు ట్రై చేస్తున్నారు. అయితే మెల్లగా ఏమైందంటే ముస్లింల్లో కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు వాళ్ళు కూడా. ఈ ఓవైసీ దొంగగా ఉన్నాడు, ఇతను మన వైపు ఉంటున్నట్టే నటిస్తూ బీజేపీకి ఉపయోగపడుతున్నాడు అన్న విషయం అర్థం చేసుకొని మెల్లగా వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్ళడం మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఈసారి ముస్లిం పాపులేషన్ అంతా కూడా కాంగ్రెస్కి వేశారు. అంతకుముందు అక్కడ జనతాదళకు కొంత ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఈసారి అర్థం చేసుకొని జనతాదళకి ఓట్లు వేయడం వల్ల ఉపయోగం లేదు, కాంగ్రెస్కి వేస్తున్న ఉపయోగం కాంగ్రెస్కి వేశారు. సో ఇది జనాల్లో అర్థమవుతూ ఉంది. ఈ కాంటెక్స్లో ఏమైందంటే ఇప్పుడు ఓవైసీని మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నాము, ఓవైసీని ఓడించడానికి చూడండి మేము ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము అని వాళ్ళు చెప్పదలుచుకున్నారు. అంటే ఓవైసీ మాకు ఎనిమి అని బీజేపీ చెప్పదలుచుకుంది, బీజేపీ నాకు ఎనిమి అని ఓవైసీ చెప్పదలుచుకున్నాడు. అందుకని ఈమెకి పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని నేషనల్ ఇష్యూ లాగా మార్చేసి హైదరాబాద్లో ఓవైసీని ఓడించడానికి మేము ఎంత పెద్ద కృషి చేస్తున్నాం చూడండి అని చెప్పడం తప్ప ఇది కంప్లీట్గా డ్రామా. ఓవైసీ బీజేపీ ఒకటే, వాళ్ళిద్దరూ ఒకటే. ఓవైసీ ముస్లింల తరపున ఏమి అతను ఫైటర్ కాదు, అతను క్లియర్గా మోడీకి లొంగిపోయాడు. ఎప్పుడు డబ్బులకు కావచ్చు, లేకపోతే కేసుల విషయంలో కావచ్చు. అందుకే చూడండి అందరి మీద కేసులు పెడతారు, ప్రతిపక్షాల మీద. బీజేపీ ఇప్పటివరకు మోడీ బ్రదర్స్ మీద ఏ రకమైన కేసు కానీ ఏ రకమైన అవినీతి ఆరోపణలు కానీ ఏవీ చేయలేదు. అంటే క్లియర్గా ఏంటంటే ఇతను ముస్లింలకి ఉపయోగపడుతున్నాడు. ఎందుకంటే బీజేపీకి ఇవాళ ఏంటంటే ఏ పాపులేషన్ కూడా వాళ్ళు వదలరు. ఈవెన్ ముస్లింల్లో కూడా షియాలు 15% ఉంటారన్నమాట, సన్నీ అంటే షియాలు. సో ఆ పాపులేషన్లో మళ్ళీ పస్మందా ముస్లిమ్స్ అని ఉంటారు. వాళ్ళు ఏంటంటే బీసీలు అండ్ ఎస్సీస్ అనమాట. అంటే ఇండియన్ కన్వర్ట్స్ వాళ్ళే 80% ఉంటారు ముస్లిం పాపులేషన్లో. వాళ్ళని కూడా టార్గెట్ చేస్తుంది బీజేపీ. సో దానికి కూడా సపరేట్ వింగ్స్ పెట్టి వాళ్ళని కూడా రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని చూరగొంటారు. సో వాళ్ళకు కూడా చేస్తుంది అన్నమాట. సో ఈ కాంటెక్స్లో ముస్లిం ఓట్లని చీల్చడం కోసం ఓవైసీని వాడుకోవాలంటే ఓవైసీకి మాకు తీవ్ర ఎనిమిటీ ఉందని ప్రపంచానికి చాటాలి.
ఓవైసీ 100% గెలుస్తాడు. ఇదంతా బీజేపీ ఆడుతున్న డ్రామా. ఓకే సార్, థ్యాంక్ యూ.